మొదలైపోతాయి. ఇది ఫ్యూచర్లో జరిగింది. ఇందాక చెప్పాను, కనీసం 1 మంత్ ఓపికతో సహనంతో చేస్తే ఆ 1 మంత్ తర్వాత జరిగేది అదే. మీకు కావాల్సిన విశ్రాంతి, మీకు కావాల్సిన శక్తి, మీకు కావాల్సిన శారీరక మార్పులు శరీరం దానంతరం అదే చేసుకోవడం మొదలైద్ది. 1 మంత్ రెగ్యులర్ ఒక సున్నితంగా కఠోరంగా సాధన చేసిన వాళ్ళకి 1 మంత్ తర్వాత అది జరిగింది. అంటే శరీరం దానంతరం అదే. ఇప్పుడు మామూలుగా అంటారు రెసిస్టెన్స్ పవర్ మామూలుగానే బాడీకి ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి శరీరానికి దానంతరం అదే చేసుకునే హీలింగ్ కెపాసిటీ కొంత ఉంటుంది బాడీకి అంటారు కదా. ఆ హీలింగ్ కెపాసిటీ అనేది ఈ కుండలిని సాధన పెంచిద్ది అనమాట. పెంచి ఆ కుండలిని శక్తి కూడా యాడ్ అయ్యి అలాంటి హీలింగ్ చేయడం మొదలుపెట్టింది బాడీని అవసరమైనప్పుడల్లా. ఇది అర్థమైతే, ఇది నమ్మితే మీకు పునర్జన్మ వచ్చినట్టే. అంటే మీకు 4 ఇంతల శక్తి యాడ్ అయ్యి మళ్ళీ జన్మ తీసుకున్నంతగా మార్పులు మొదలవుతాయి.